వచ్చింది. మొత్తం నా హావభావాలు నా ముఖం మీద కదలికలతో సహా నా ముందు కనిపించినట్టు ఒక్కసారి ఇదైంది. నేను చెప్పాను కదా నీకు. ఎప్పుడు మాట్లాడటం గుర్తొచ్చింది. అమ్మా అది అది ఒక్క ఫ్లాష్ లాగా జరుగుతుందమ్మా. అది టోటల్ గా మొత్తం అంటే మిమ్మల్ని మీరు చూసుకోవటం అనేది ఇదేమ్మా. అంటే నా పట్ల నాకు ఎప్పుడైతే నిజాయితీ ఉందో, బయట ఎంత అస్తవ్యస్తత ఉన్నా దాని గురించి చేసే వర్ణన నేనే అనేది నేను కనిపెడతాను. అవును, ఒక అస్తవ్యస్తతని ఒక బురదగుంట ఉందమ్మా, అది బురదగుంట అనేది నేనే అనేది. ఇక్కడ కావాలన్నా బురదగుంట ఉంటే ఉండదు, దాని ఉంది బురదగుంట. దాన్ని బాగు చేసి పను దాన్ని ఇంకో దాని నాకు అవసరం లేదు. అయితే బురదగుంట పక్కన కూర్చుని బురదగుంట అని ఆల్సిన అవసరం నాకు లేదన్నా. అది నేనే బురదగుంటని గుర్తించి బురదగుంటకు ఒక అస్తిత్వం, ఒక స్థితి నేను ఇస్తున్నాను అనేది నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఏంటి, తక్షణమే అంటారు, తక్షణ చర్యలో చూస్తూ తక్షణ చర్య కార్యాచరణాన్ని ఇంకొక మంచి అద్భుతమైన పదం వాడేవి ఇందాక, కార్యాచరణ అని. అంటే ఒక వేరంగమే, ఒక ఫోర్స్, హావభావాలు, తీవ్రత, అసలు అవతల వ్యక్తిని ఏంటంటే ఇంతలాంటి బుర్ర, ఒక విషయం ముందున్నది కూడా అర్థం చేసుకోలేనట్టు బుర్ర అనేది దాంట్లో ఒక ఏంటంటే లోపల తీవ్రమైన వేగం మాట. ప్రదర్శనంతా నా గురించే నన్ను నేను ఎంత ప్రదర్శించుకుంటున్నాను. చూసిన క్షణంలో ఆ మొత్తం కుప్పికూలిపోయింది. బురదగుంట అనాలా మనం? వచ్చేస్తుంది అసలు. అంటే మీతో మీరు ఉన్నారనమాట. మిమ్మల్ని మీరు ఆయన ఇలా మీరు